హలో ఫ్రెండ్స్, మన జీవితంలో కొన్ని క్షణాలు లేదా కొన్ని రోజులు ఉంటాయి. ఎంత ధైర్యంగా ఉన్నా భయం ఒక్కసారిగా మన మనసులోకి వచ్చేస్తుంది. ప్రజెంట్ మన లైఫ్లో జరుగుతున్న దాని గురించి లేదా రేపటి గురించి ఆలోచించి నేను ఒంటరి అనే ఫీలు మనలో భయాన్ని పెంచేస్తుంది. అలాంటి సమయాల్లో దేవుడు యెషయా 41:10 ఇచ్చిన వాగ్దానాన్ని గుర్తు చేసుకున్నప్పుడు మనలో ఆ వాక్యము ధైర్యాన్ని నింపుతుంది. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను. భయపడకుము, నేను నీ దేవుడనే ఉన్నాను. దిగులు పడకుము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయం చేయువాడను నేనే. నీతి అను నా దక్షిణ హస్తంతో నిన్ను ఆదుకొందును. దేవుడికి తెలుసు మనకి భయపడే క్షణాలు వస్తాయని. కానీ మనలో భయం వచ్చిందంటే మనకు బలం లేదు, మనం బలహీనమని కాదు. దేవుని ప్రెజెన్స్ ఉన్న చోట ఫియర్కి చోటుండదు. మనమున్న ప్లేస్లో దేవుని ప్రెజెన్స్ని ఫీల్ అవ్వాలి అంటే వెంటనే షార్ట్ ప్రేయర్ చేసుకోవాలి, లేదా ఒక స్క్రిప్చర్ని గుర్తు చేసుకోవాలి. ఎగ్జాంపుల్కి యెషయా 41:10 ఉన్న కీ పాయింట్స్ని మనం చూస్తే, నేను నీకు తోడుగా ఉన్నాను, దిగులు పడకు, నేను నిన్ను బలపరుస్తాను, సహాయం చేస్తాను. ఈ రోజు నుండి మనకి లైఫ్లో ఏదైనా అన్సర్టనిటీ, కన్ఫ్యూజను, ఫియర్గా అనిపిస్తే 2 పనులు చేద్దాము. ఒకటి ప్రేయర్, ఇంకొకటి స్క్రిప్చర్లో కీవర్డ్స్ని గుర్తు చేసుకుందాము. ఇలా చేసినప్పుడు దేవుని శాంతి మన హృదయంలోకి వచ్చి సెటిల్ అవుతుంది. ఇదంతా చేశాక మన పరిస్థితి వెంటనే మారకపోయినా మన మనసు బలంగా మారుతుంది, శాంతితో నిండిపోతుంది. ఈ వాక్యం ఈ రోజు మొత్తాన్ని శాంతి, ధైర్యం, ఆశతో నింపునుగాక.